వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ. సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే. నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా. ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది. ఎవరిది ఎవరిది
అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా నీ వలనే నేనున్నా నా విలువే నీవన్నా జగమేలే నా హృదయాన్నేలే జానకి వినువే ప్రియమిథునం మనలా జతగూడే వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కథనం తరముల దరిదాటే స్వరమై పలువురు కొనియాడే కొనమానం నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం వర్ణాల ముఠ
షర్విక బర్త్డే పార్టీ ఇచ్చేసిన బదులు స్వాగతం సుస్వాగతం. నేను పడుకుందా అండి పాప? అయ్యో నువ్వు చూసుకో. షో స్టార్ట్ చేద్దాం. ఒకసారి షర్విక కోసం ఏం చేయాలి? క్లాస్ కొట్టాలి. షో స్టార్ట్ చేద్దాం. షర్విక బర్త్డే పార్టీ చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఏంటి హైదరాబాద్ లో ఫంక్షన్ అంటే అందరు లేట్గా వస్తున్నారు, తినేసి వస్తున్నారు ఫంక్షన్ పెట్టుకోండి. సరే ఒక పని చేద్దాం, అల్లరి చేయకూడదు. కిడ్స్ అయితే కొంచెం ముందుగా వెళ్దాం, సరేనా? ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు అవసరమే. అండ్ మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ఓ చేయకు, ఏం చేస్తా. ఏం చేస్తుంది? ఈరోజు బర్త్డే ఎవరి? షాల్విక. ఓకేనా? ఓకే చెప్పండి ఒకసారి. హ్యాపీ బర్త్డే టు షాల్విక. వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే టు. సరే వీళ్ళకి ఏం గిఫ్ట్ ఇద్దాం? బర్త్డే విశేషాలా? పిల్లలకి ఏం గిఫ్ట్ ఇద్దాం? పిల్లలు చాక్లెట్ తినకూడదు, దగ్గుతారు. దగ్గర చాక్లెట్ ఉండదా? ఏ చాక్లెట్? పతంజలి. మంచిగా ఉంటుందా? సరే. అండ్ మీరు ఏం తెలుసుకున్నా ఫస్ట్? నీ పేరేంటన్నా? హ్యాపీయా? బిస్కెట్. హ్యాపీ. నీ పేరేంటి? ఇవన్నీ ఇప్పుడు బాయ్స్ తో మాట్లాడదాం. ఇవన్నీ నా పేరు చెప్తే గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా? దిస్ ఈస్ డిడిఎస్. డి అను డిఎస్. డిడిఎస్ అంటే డొనాల్డ్ సతీష్. ఇంకో విషయం చెప్పా, ప్రతి ఫంక్షన్ లో మగవాళ్ళు మగపిల్లల కంటే ఆడవాళ్ళు ఆడపిల్లలు ఎక్కువ కనబడుతున్నారు. ఏంటి కారణం? ఆర్టిస్ట్ ఫ్రీ. మగవాళ్ళని తీసుకురావట్లేదా? అట్లా కాదు కానీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్పాలి. రెడీయా? నువ్వు ఆర్టిస్టేనా? ఎన్ని షోలు చేసినావు? చాలా చేసావా? మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి? పేమెంట్ కాదు, రీజన్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఇలా మైక్ పట్టుకొని నాకు చెక్ చేసుకోవాలి. నాకు ఎలా చెక్ చేసుకుంటారు? మైకు ఎలా చెక్ చేసుకుంటారు? ఎలా చెక్ చేసుకుంటారు? ఎలా చెక్ చేసుకుంటారు? నేను నేర్పిస్తా మీ అందరికి. 3 క్వశ్చన్స్ చెప్పినట్టు చెప్పాలి. ఓకేనా? ఒకసారి అందరూ దగ్గర కొంచెం గురు కూడా గారు మీరు చెప్పినట్టు చెప్పాలి. ఒకసారి హలో అనండి. హలో 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 హలో. ఇది మైక్ టెస్టింగ్. టీవీగా మైక్ టీవీ కూడా చేస్తారా? చెయ్యరు. చెయ్యరా? ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్ లో. కొంచెం మామూలు మైక్ టీవీ కూడా చేస్తారట. చూపించు ఎలా చేస్తారు? ఎలా? తూ అనకూడదు. ఉన్నాడు అలా కాదు. ఓ పని చేద్దాం. 1 2 కౌంట్ చేద్దాం. రెడీయా? రెడీ. ఒక్క నిమిషం. రెడీయా? కౌంట్ చేయండి. 1 2 నువ్వు సరే చెప్పు. సరే 1 2 ఏ నెంబర్ మిస్ అవుతాడు? 2 కదా? గుర్తుందా? ఇంత బాగా చెప్పింది.
2 సార్లు ఏం చేయాలి? పొద్దున చూసి ఏంటో అన్నారు అలా కాదు. ఫస్ట్ నాన్న చెప్పు, గొప్పవాళ్ళు అంటే ఏం కావాలి? చదువు, డబ్బు, తెలివి. ఏం కావాలి? ఆధార్ కార్డు. అయిన వాళ్ళు చెప్పాలి కదా బాగా. ఓకే, తోసుకోకూడదు. చెప్పు ఏం కావాలి? చదువు, డబ్బు, తెలివి. చదువు. నువ్వు చెప్పు, గొప్పవాళ్ళు చదువు, డబ్బా, తెలివి. చదువు. ఓ ముగ్గురు చదవమంటున్నారు. గ్రేట్. మరి చెప్పు, గొప్పలు అడిగిన అంటే ఆన్సర్ చెప్పాలి. ఏం కావాలి? గొప్పలు కావాలంటే చదువు, డబ్బు, తెలియదు. తెలియజేసుకోవాలా? తెలియజేసుకునే గొప్పలు అవుతారా? కట్ట మీద పాటిస్తారా? ఎక్కడ? నువ్వు చెప్పు, చదువు, డబ్బా, తెలియదు. ఏం కావాలి? తెలియదు. ఇది పక్కన ఏంది మెట్రో లైన్ మీరు ఏ క్లాసు? ఆన్లైన్. నువ్వు ఏ స్కూలు? అమ్మో ఈ పెద్ద సీక్రెట్. వెళ్ళి చెప్పు. ఆయన ముందు తీస్తే వెళ్ళి చెప్పు. నువ్వు ఏ స్కూలు? నాగార్జున. నువ్వు? కాకతీయ. నువ్వు వేసుకున్నానా? నువ్వు వేసు. నువ్వు? అందరు నాగార్జున. అదేనా? సరే ఓకే. గొప్పవాళ్ళు గారంటే చదువుకోవాలి. మరి ఇక్కడ గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ, బాయ్స్ కా? ఎవరికి టాలెంట్ ఎక్కువ? సైలెన్స్. చూద్దాం మామూలుగా. సైలెన్స్. నువ్వు చెప్పు, ఎవరికి టాలెంట్ ఎక్కువ? గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ. మరి బాయ్స్ ఏమి ఎక్కువ? టాలెంట్ ఎక్కువ. సరే ఎవరికి ఏది ఎక్కువ తెలుద్దాం. గర్ల్స్ ఏమో గర్ల్స్ కి ఎమోషన్స్, వీళ్ళకు మోషన్స్. సరే ప్రూఫ్ ఇప్పుడు. సరే ఎవరైతే మంచి నేను అన్ని క్వశ్చన్ ఆన్సర్ గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? గొప్పవాళ్ళు గారంటే చదువు కావాలి. చదువుతో సంబంధం కూడా ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? రీల్సా? ఏ రీల్స్? ఇన్స్టాగ్రామ్. ఎలా చేస్తారు? రీల్స్ చేస్తారు మీరు. ఏ రీల్స్? మీరు కూడా రీల్స్ చేస్తారా? చేయవా? సరే ఇప్పుడు నీకు చెప్తా. నీ పేరేంటేనా? ఇట్లా ఒక రైన్ చెప్పు. అభినవ్. అభినవా ఈయన పేరు? ఐడల్ కదా. ఒక రైన్ చెప్పు అభినవ్. కొంచెం కెమెరాలో వీడియో తీసుకున్నాడు. చెప్పు అభినవ్. జానీ 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 సుస్పాప గారు. నువ్వేం చెప్తావు రైము? నువ్వు చెప్పు మొత్తం. అమ్మ పట్టినావా, తోటకెళ్ళినా, పళ్ళు తెచ్చినా, గుడ్డు పెట్టినా, అదా నీకేమొచ్చు? పైన అభినవ్ అభినవ్ ఛాన్స్ చేయండి పాపందా. చెప్పు. మీ తర్వాత చిన్న బాబు కదా ముందుగా సీరియస్ సీరియస్ ఛాన్స్ ఇద్దాం. ఛాన్స్ ఇద్దాం అభినవ్. ఓకేనా? రెడీయా? సీరియస్ ఒక ఛాన్స్ ఇద్దాం. చెప్పు చెప్పు. ఓకే
చెప్తాడు. చిట్టి చిట్టి అమ్మద్దు, వేరే చెప్పు. నా గర్ల్స్ చూడు బాయ్ సిగ్నే. సరే ఇట్స్ ఓకే, అన్ని చెప్తున్నాను. సరే ఇట్స్ ఓకే, అది వదిలేద్దాం. కానీ ఒక క్వశ్చన్, నన్ను మీరు ఎవరైనా ఏమవుతారు? నువ్వేమవుతావు? పెద్ద డాక్టర్, టీచర్, లాయర్, జడ్జి ఏమవుతావు? అబ్బో మ్యాథ్స్ టీచరా? ఏంటో వడ్డీలో నువ్వేమవుతావు? ఏదో చెప్తానా? డాక్టర్, వెరీ గుడ్. నువ్వు డాక్టర్, టీచర్. ఓహో వీళ్ళందరూ వీళ్ళేమవుతారు? డాడీ. ఏమవుతావు నువ్వు? నువ్వు నువ్వు క్రికెటరా? నువ్వు ఓ క్రికెటరా? ఆడతారా? సరే సరే క్రికెట్ అవుతావు కదా, ఇది చాలా డబ్బులు వస్తాయి. మరి మమ్మీ డాడీ ఇస్తావా? ఎవరైనా పూర్ పీపుల్ హెల్ప్ చేస్తావా? నాకు అవసరం. ఏం చేస్తావు? అబ్బో ఇది మాత్రం పూర్ పీపుల్. నువ్వు మమ్మీ డాడీయా? పూర్ పీపుల్. నువ్వు ఇట్లా అభినవ్. నువ్వు నువ్వు ఓకే, ఇది మమ్మీ డాడీ అంట. మీరు మమ్మీ డాడీ పూర్ పీపుల్. నువ్వు నానా? ఇద్దరికి నువ్వు ఇద్దరు అంటే పూర్ పీపుల్ కూడా. మీరందరూ పూర్ పీపుల్ హెల్ప్ చేస్తారు కదా. మరి మన ఇండియాలో పూర్ పీపుల్ అంటే ఎవరు? మరి జగన్ అంటే ఏం కావాలి? సరే లాస్ట్ టైం ఒకటి చేద్దాం, ఒక గేమ్ అయితే ఆడదాం. అది రెడీ? రెడీయా? ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరు మమ్మీ ఉన్నారు? ఎవరు మదర్ ఉన్నారు? ఇక్కడ ఎవరు మమ్మీ ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. స్లోగా వెళ్ళి స్లోగా మీ మమ్మీ ఇస్తారు. బ్రింగర్ మా అందరూ మీ మమ్మీ ఇస్తారు. కుదరకూడదు, అది గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా. నేనండి నిద్రపోతాను అభినవ్ చెప్తా. అలా పట్టుకొని మీరు ఏం చేయాలంటే మళ్ళీ 3 అన్న వెంటనే మీ మమ్మీని కిస్ చేయాలి. అంటే మమ్మీకి ముద్దు ఇవ్వాలి. ఒకరుంటే రైట్ సైడ్, ఇద్దరుంటే రైట్ లెఫ్ట్, ముగ్గురుంటే నాకు కూడా తెలుసు. మీకు నచ్చినట్టు కిస్ చేయండి, కానీ నేను స్టాప్ అనే వరకు నాన్ స్టాప్గా కిస్ చేయాలి. ఎవరైతే ఎక్కువసేపు కిస్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. రెడీ? నాకు తెలియదు. రెడీ? 1 2 3 స్టాప్. కిస్ చేయండి. కిస్ చేస్తూనే ఉండాలి, కిస్ చేస్తూనే ఉండాలి, కిస్ చేస్తూనే ఉండాలి. కిస్ చేయాలి, కిస్ చేయాలి, కిస్ చేయాలి, కిస్ చేస్తూనే ఉండాలి, కిస్ చేస్తూనే ఉండాలి, కిస్ చేస్తూనే ఉండాలి. కిస్ స్టాప్ 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 స్టాప్. రిలాక్స్. కిస్ అంటే మొహం మొత్తం గడిగేసి కిస్ చేసిన పిల్లలు. మదర్స్ మీరు కూడా మీ పిల్లలకి కిస్ చేయండి. కిస్ బేబీస్, మీ పిల్లలకి కిస్ చేయండి అందరూ. ఎన్ని రోజులు అయిందో సీరియల్ చూసి మర్చిపోయారు కదా. ఓకేనా? కిస్ చేయండి మీ పిల్లలు. కిస్ చేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? గిఫ్ట్ కావాలా మీకు కిడ్స్? లవ్ యూ మమ్మీ అని చెప్పండి అందరూ. లవ్ యూ మమ్మీ అని చెప్పండి. మీరు ఏం చేస్తారంటే మీ మమ్మీ అక్కడే వదిలేసి మీరు మాత్రం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. గో, పిల్లలు మాత్రం దిగండి. తెలుసుకోవడానికి ఈ గేమ్ ఆడడానికి మనకి ఇంకొక 5 to 10 మెంబర్స్ టీనేజ్ గర్ల్స్ కానీ లేడీస్ కానీ పిలవచ్చు ఎవరైనా. సుజాత, మాధవి, లోహిత, మంజుల, జ్యోతి, వనిత, స్వప్న, జ్యోతి, జ్యోతి, మంగ, పూజ, వసంత, పల్లవి, సంతోష, హరీష, శోభ. ఇంకెవరైనా వస్తారా? కార్డ్స్ తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా. ఇంకా ఛాన్స్ ఉంది, ఒక కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేలోపు ఒక ఇద్దరికి ఛాన్స్ ఉంది ఇక్కడ. రండి. తర్వాత మీరు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు తెలుసా. రాని వాళ్ళు గిఫ్ట్ గెలిచినాక అయ్యే పోతే మంచిగా ఉండండి. ఎవరు అప్పుడు ఏం చేయలేదు. రండి రండి, ఒక్కొక్కరు ఒక్కటే తీసుకోండి. ఎక్కువ వెళ్తే ఇంటికి తీసుకెళ్ళదు, నాకు ఇవ్వనుకోండి. ఓకేనా? వచ్చేసిందా మేడం? వెరీ గుడ్. మీ మొబైల్స్ ఉంటే కొంచెం ఎవరికైనా ఇచ్చేసుకోండి, లేదా అక్కడైనా బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోండి, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. హ్యాండ్స్ ఫ్రీ ఉంటాయి.
ఓకేనా? మీ అందరికీ ఒకసారి మీ కార్డ్స్ నెంబర్ చూసుకోండి అందరూ. నెంబర్స్ అంటే జోకర్ ఉండొచ్చు, నెంబర్ లెటర్ ఏదున్నా, ఓకేనా? చూసుకోండి ఒకసారి, నా చూపించండి ఒకసారి అందరూ. ఓకే, ఆధార్ కార్డు లేకునే అండి. సరే మీ కార్డు ఇది సేమ్ లైక్ ఆధార్ కార్డు లెక్క మీరు విన్నర్ కావాలంటే ఇది కూడా ఇంపార్టెంట్. మీకు 2 minutes టైం ఇస్తా. 2 minutes తర్వాత మీ కార్డు చూపించమంటే ఇలానే చూపించాలి. ఎందుకు అడిగానంటే 2 minutes తర్వాత 2 minutes వరకు ఇలా పట్టుకోండి. 2 minutes తర్వాత చూపించబట్టే మీ కార్డు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పక్కలతో మాట్లాడుతూ అక్కడ ఎట్లా వచ్చినావు, బస్సులో వచ్చినావా, ఇది మాటల్లో నేను మాట్లాడుతున్న దీన్ని పిండి ముందు చేస్తారు. ఇట్లా అయిపోతుంది. లాస్ట్లో కార్డు చూపించమంటే ఇట్లా తిరిగి ఉంటుంది రకరకాలుగా. అందుకే మీరు జాగ్రత్త, కార్డు కూడా ఇంపార్టెంట్. దీనిలో 2 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో వినండి ఒకసారి. ఏ మూవీలో సాంగ్ ఇది? ఓకే, బాగా ఫాస్ట్. ఎవరు చెప్పారు ముందు? ఓకే, రెడీయా? ఇటువంటివి 3 songs ప్లే చేస్తా. నాకు సినిమా పేరు చెప్పనవసరం లేదు. 3 songs కరెక్ట్గా మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆ సాంగ్ తగ్గట్టుగా చిన్నగా స్టెప్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే సినిమా పేరు అంటే చాలా కష్టం, అయితే డ్యాన్స్ అంటే ఈజీ. ఓకేనా? మీరు మేడం వినండి, మీ పేరు లత గారు, స్వప్న గారు. మీరు అంటే డ్యాన్స్ అనగానే అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి ఇది అనుకోకు. వినండి, చాలా మంది టెన్షన్ పడిపోతారు. అసలు విషయం డ్యాన్స్ అనగానే బాగా అవసరం లేదు, చిన్నగా నడసపల్లే చేసినా పర్లేదు. జస్ట్ సరదా గేమ్ కాబట్టి బాగా వచ్చిన వాళ్ళు బాగా చేయండి, రాని వాళ్ళు ట్రై చేయండి. దట్స్ ఇట్. ఎవరిని ఫోర్స్ చేయను. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు కదా, ఎవరైనా చాలా ఈజీ సాంగ్స్ పెడతా. ఓన్లీ ఫస్ట్ రౌండే అమ్మగారు. ఈ మేడం కాడే చెప్పి తిట్టుకోకండి, తిట్టుకోవద్దు మీరు. ఓకే, చాలా రకరకాల అంటే కొంచెం ఇట్లా తీసి ఊరికి సరదా. ఎందుకంటే చెప్తున్నా కదా, సరదా ఇక్కడే ఉంటారు. మళ్ళీ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ మొదలైతే. రెడీగా స్టాక్ చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాగా చేశారో మీరే చెప్పాలి. నెక్స్ట్ నర్సపల్లి పెట్టు. ఇదైతే అందరూ చేస్తారు, ముగ్గురు వేసినట్టే. బాగా అలవాటు ఉన్న సాంగ్స్, నిజంగా ప్రతి ఊర్లో ట్రెండింగ్ సాంగ్ ఇది. ఇదైతే అందరూ చేస్తారు. రెడీ పాపం వాళ్ళకు కూడా, చేయడానికి వాళ్ళ కోసం కూడా. రెడీ సాంగ్ ప్లీజ్. నాది పేరేంటి? ఎందుకున్నా చేయద్దా? నువ్వే కవర్ వేసుకుని బాగా చేస్తుంది చాలా. ఎందుకున్నా చాలా. స్వప్న గారు బాగా చేస్తుంది. పక్కన మేడం మీ పేరు? జ్యోతి గారు. నెక్స్ట్ ఏమైనా సాంగ్ చేద్దా? కొడుకు పెట్టాలి. వేరేమైనా సాంగ్ మంచి పెట్టు. ఏదైనా సాంగ్ ఉంటాయి, ఏదైనా ట్రైనింగ్ సాంగ్. రెడీ రెడీ వన్ మోర్ సాంగ్. మంచి
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ స్టెప్ వేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారా అమ్మగారు, చూసారా మీరు? ఎవరు మంచిగా చేసింది చెప్పండి నిజంగా. ఒక్కరు మంచి ఎవరు చేశారు? ఒక్కరి పేరు చెప్పండి. ఎవరు మీ మనవరాలు? మనవరాలు ఇది కూడా రాలేనట్టు చెప్పబోతే. ఇంకేముంటే అట్లా కాదు మేడం, మీరు చెప్పండి. ఒకరు గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి. ఎవరు? బ్లాక్ శారీ. మీరే మేడమేనా? మీ పక్కీలు అయితే కాదుగా? ఏమో ఉప్పు చక్కెర. ఓకే మేడం, ఓకే ఓకేనా? బ్లాక్ శారీ మేడంకి ఇచ్చేద్దామా? డాన్స్ బాగా చేసిరంట మేడం. ఓకేనా? ఇప్పుడే వచ్చిరంట. సరే మేడం అయితే అందరూ బాగా చేసారు, చిన్నారి కూడా బాగా చేసి. ఇక్కడ అయితే కొంచెం మేడం కొద్దిగా ఎక్కువ చేసారు, అంటే మంచిగా చేసారు అని అర్థం. ఓకేనా? లాస్ట్ సాంగ్ మంచి నాటు స్టెప్ వేస్తే వీళ్ళందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, రెండు చేతులు. రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా ఒక మంచి సాంగ్. లాస్ట్ సాంగ్ ఇది. రెడీయా? మంచి రెడీయా? సాంగ్ ప్లీజ్. నాటు ప్లే చేయి. ఇది కాదు, నాటు ఇది కాదు. సరే కానీ నారాజు ప్లే చేయి. పుష్ప 2 మీకోసం పెళ్లి సాంగ్. వదిలేదు ఎవరు పుష్ప. రెడీ? స్వప్న గారు పుష్ప 2 తెలుసు కదా? ఎక్సర్సైజ్. ఓకే మంచిగానే ఉంది. కేరళలో ఏం చేశారు తెలుసా? పక్కన చేస్తుంటే ఈ ఎక్స్ప్రెస్ చూసిన. ఓకే చేయండి. సెకండ్ రౌండ్ ఏంటంటే లిజన్. సెకండ్ రౌండ్లో చాలా ఈజీ. మీ కార్డు ఉంది కదా, కార్డ్స్ ఇక్కడ సెంటర్కి వచ్చేసి అయిపోద్ది గేమ్. ఎందుకంటే మొబైల్ అప్పుడే చెప్తుంది టైం అయితే. ఓకే ఇక్కడ వచ్చేసి మీకు కార్డు ఉంటుంది కదా, జస్ట్ పట్టుకొని ఇట్లా విసిరాలి అంతే. ఎవరి కార్డు దూరం వేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా నాన్న? ఈ సమంతానికి అసలు పక్క ఎవరి సమంతం. రెడీగా? దీనిలో ఎవరి కార్డు దూరం వేస్తారో గిఫ్ట్ ఇస్తా. దీనిలో కూడా 2 ఛాన్సెస్ ఇస్తా. మీ పేరు? స్పందన గారు. కొంచెం జరగండి. 2 ఛాన్సెస్ ఇస్తానన్నా. కార్డు సాంగ్ ప్లే చేయగానే ప్రతి ఒక్కరు క్యాట్ వాక్ చేయాలి. ఎందుకు క్యాట్ వాక్ అని? లాస్ట్ టైం ఇదే చేయలేదు స్వప్న గారు. ఒక ఆవిడ చాలా చక్కగా క్యాట్ వాక్ చేసింది. కాడేరంటే కాడేరాక ఇక్కడ వేసింది. నా మొహం చూస్తే ఏమవుతుంది? అందుకే మీలో క్యాట్ వాక్ వేసే టాలెంట్ ఉండొచ్చు, కార్డు కూడా వేసే టాలెంట్ ఉండొచ్చు. ఏదేసినా గిఫ్ట్ ఇస్తా. క్యాట్ వాక్కి ఒక గిఫ్ట్, కార్డుకి ఒక గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? రెడీ? మీరు అందరూ రాదు, ఒక్కొక్కరు. సాంగ్తో సంబంధం లేనట్టు ముగ్గులేస్తున్నారా? కాడే సుజాత గారు బాగా చేశారు. కొంచెం క్యాట్ వాక్ బాగా చేశారు. మీరు ఏంటంటే కార్డు మీద ఫోకస్ చేయాలి. చాలా మంది క్యాట్ వాక్ బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చిన కార్డు ఏమంటే ఇట్లా చెప్తారు. అది మీరు బాగా చేశారు. కొంచెం ఇక్కడ క్యాట్ వాక్ మీకు చెప్తా. క్యాట్ వాక్ చేసినాక ఇక్కడ వచ్చి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇట్లా వేయండి. పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. క్యాట్ వాక్ బాగా కార్డు కొంచెం ఇంపార్టెంట్. గట్టిగా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. మేడం కోసం గట్టిగా చెప్పాలి కొట్టండి మేడం. మీరైతే లీడ్లో ఉన్నారు క్యాట్ వాక్లో. ఓకేనా? మ్యూజిక్ గో. ఏమైనా నెక్స్ట్ కళ్ళతోటి పాట బాగా ఒక నిమిషం అంటే బాగా కళ్ళతోటి పాట కాలేజీ పాట
బాగా చేశారు. మేడం ఈ కార్డు దూరం పడింది. ఈ గ్యాప్ దూరం దూరం నెక్స్ట్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. మాయమ్మ పేరు తలవనోడు పేరు వేసిరే నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను క్యాట్ వాక్ చేయమన్నా. కూరగాయలు కొనండి, కూరగాయలు వినట్టు ఒకరితో ఒక రచన ఒకరు మొదలని గట్టిగా చెప్పండి. సందర్భ కోసం అందరి కోసం గట్టిగా చెప్పట్లు. క్యాట్ వాక్ చేసింది ఎవరు? నెక్స్ట్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పినాను ఎవరు బాగా చేసారు. ఇంకో మేడం ఉన్నారు, ఆ మేడం బాగా చేసారు కదా. గట్టిగా చెప్పాలి. క్లాస్ ప్లీజ్ గిఫ్ట్ తీసుకురా. నెక్స్ట్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. రండి మేడం ప్లీజ్. ఫస్ట్ ఇక్కడ రండి. ఆ డ్యాన్స్ చేసిన మేడం ఇక్కడ మేడం మీ పేరు? జ్యోతి గారి కోసం గట్టిగా చెప్పాలి. క్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ సుజాత గారు అందరికి ఇవ్వాలని ఉంది నా గిఫ్ట్. అందరూ బాగా చేశారు. మీ అందరికి గిఫ్ట్ ఇవ్వాలంటే నేను హోమ్ లోన్ తీసుకోవాలి. ఓకే రెడీ. మేడం ఈ మేడంకి ఇవ్వండి. ఇంకెవరు మేడం? మీ పేరు? వనిత గారు. అందరు గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. వనిత గారికి కూడా ఇవ్వండి. ఇంకెవరు మేడం? కార్డు ఇటు రండి. మరి చిన్నది నీ పేరేనా? లోహిత కూడా బాగా చేసింది నిజంగా. ఒక డ్యాన్స్ లోహిత. లోహిత ఏమవుతుంది మీకు? స్వప్న గారు మీ పాప కూడా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఎంట్రీ టైం. आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे मंगल गाओ शुभ दिन आयो बल बल जाओ शुभ दिन आयो दूसरी बातो शुभ दिन आयो मोला शुभ दिन आयो अरे लोक पुराओ शुभ दिन आयो रंग उड़ाओ शुभ दिन आयो फूल सजाओ शुभ दिन आयो जश्न मनाओ आयो शुभ दिन 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 आयो शुभ పింఛం విప్పినది వెలిగి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతి కనడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదై
విప్పిన నెమలికి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వత్తిన పుస్తక మల్లె సంతోషంలో ముత్తుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయక పట్టే రాధకు ప్రాణం పొంగే ఆనందం ఏదో సంగీతమే హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాలో తేలిన భ్రమే తిరిగిన నింది ప్రాయమే ఏదో సారి విని తప్పుమని తిరిగానే లోహని తెలుపులాను వస్తున్నావని మరుపులో జారి ప్రాయమే నీ పేరే పలికినదో ఏ మగువైనా తగువేనా నీ గాలి తాకినదో చిరుగాలైనా చంపేనా హెచ్చరిక చేసినా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the sun burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the sun burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ మోము రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా
తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడి బుడి అడుగుల పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివే లాల 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 ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
అడుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది చిట్టి చిలక చిరు చిన్నాడివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి
అలక నీ పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడక నీ కొలుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారి పరికిణి పరుగుల కిలకిలలా గోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కళ్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెత్త నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి, కనురెత్త వేయగా చూస్తున్నా నాలో ప్రాణ. అల్లారు ముద్దైనా ఆకోరు ముద్దైనా, నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటాను. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా, నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. నిలబడి కాలు దక్కయ్యో నపై పాట పడయ్యో.
ఎన్నో ఏళ్ళ మన్నా పేదవాడు తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై మిలి